హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్వి నిశ్చిత్ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ వచ్చి మనకి యూట్యూబ్లో వీడియోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అండ్ మనకి టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి అండ్ మన వీడియోస్ని కూడా ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి వీడియో చేస్తున్నామండి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనే వాచ్ చేయండి. అప్పుడైతేనే మీకు ఈ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ మనకి వైట్ స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్ లో కార్నర్ లో పైన చూడండి, పైన మనకి అప్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం వీడియోస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటే అది అంటే మనం ముందుగానే వీడియో చేసి పెట్టుకుంటాం కదా, ఏదైతే యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకున్నా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయండి. సో ఇక్కడ ఓపెన్ క్లిక్ చేసిన వెంటనే అప్లోడ్ అవుతుంది మనకి వైట్ స్టూడియోలోకి. సో వన్స్ అప్లోడ్ అయిన తర్వాత ఇట్లా వస్తుంది స్క్రీన్. ఇక్కడ మనకి డీటెయిల్స్ లో టైటిల్ ఫస్ట్ ఉంటుంది. టైటిల్ అంటే మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామో, ఏ వీడియో మనం అప్లోడ్ చేసి పెడుతున్నామో దానికి సంబంధించిన టైటిల్ మాత్రం ఇవ్వాలండి. ఇక్కడ ఇప్పుడు మనం ఇచ్చే ఈ అప్లోడ్ చేసే వీడియో యూట్యూబ్ లో మనకి ఈ 2025 లో మనకి యూట్యూబ్ లో ఒక చిన్న అప్డేట్ ఒకటి వచ్చింది. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. సో చేసేటప్పుడు ఇక్కడ కంపల్సరీ టైటిల్ అనేది మనకు ఆ వీడియో సంబంధించిందే ఇవ్వాలి. చూడండి, యూట్యూబ్ షార్ట్స్ బిగ్ అప్డేట్ ఇన్ 2025 అనే ఇస్తున్నాం. సో దీనికి సంబంధించిన రిలేటెడ్ టైటిలే ఇవ్వాలి కరెక్ట్ గా. సో టైటిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలండి. టైటిల్ కంపల్సరీ చూసే క్లిక్ చేస్తారు. టైటిల్ అనేది కంపల్సరీ మనం కరెక్ట్ గా ఇవ్వాల్సిందే. సో ఈ టైటిల్ కూడా క్యాప్స్ లాక్ లోనే ఇవ్వండి. పెట్టేటప్పుడు ఫస్ట్ లెటర్ మన క్యాప్స్ లాక్ నుంచి చేసుకొని చూసుకోండి. సో అదే టైటిల్ ని కాపీ చేసి డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద నుంచి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ అంటే మనం హ్యాష్ ట్యాగ్స్ పెట్టిన వెంటనే ట్రెండింగ్, వైరల్ వీడియో, యూట్యూబ్ షార్ట్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ నిశ్చిత్ బ్లాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ న్యూ అప్డేట్ ఇన్ 2025, హ్యాష్ ట్యాగ్ తెలుగు, అట్లా ఇక్కడ చూడండి హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చిన వెంటనే మనకి ఇక్కడ చూపిస్తుంది. వాటిని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి యూట్యూబ్ లో మనకి ఎవరైనా సెర్చ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ మన వీడియోని వాళ్ళకి చూపించడం జరుగుతుంది యూట్యూబ్. సో ఇట్లా మనం సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన రిలేటివ్ సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి ఇలా. సో ఇక్కడ మనకు అప్ టు 5000 వరకు ఇవ్వచ్చు. అండ్ మనకి హ్యాష్ ట్యాగ్సే కాదండి, మన గురించి మనం కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో రాసుకోవచ్చు. సో మనం ఏ వీడియోలు చేస్తున్నాం దాని గురించి కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇవ్వచ్చండి. సో మనకి ఇచ్చిన తర్వాత మనకి ఈ హ్యాష్ ట్యాగ్స్ అన్ని క్లియర్ గా కంప్లీట్ గా మనం ఇచ్చిన తర్వాత కింద చూడండి తమ్నేల్ ఉంది. తమ్నేల్ అనేది ముందుగానే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తమ్నేల్ అంటే ఏం లేదండి, మనకి యూట్యూబ్ లో ఫస్ట్ తమ్నేల్ చూపిస్తుంది మనకి స్క్రీన్ లో అప్లోడ్ చేసిన వెంటనే ఎవరికైనా వచ్చినట్లయితే తమ్నేల్ ఫస్ట్ మెయిన్. సో ఈ తమ్నేల్ కూడా కరెక్ట్ గా క్రియేట్ చేసుకోండి. చూడండి ఇట్లా మనకి తమ్నేల్ నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా. సో ఈ తమ్నేల్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా క్రియేట్ చేయాలో కూడా చెప్తానండి. ఫస్ట్ అయితే తమ్నేల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన కిందకి వచ్చారంటే ఇక్కడ కిడ్స్ వీడియోనా కాదని అడుగుతుంది. ఇది కిడ్స్ వీడియో కాదు కాబట్టి నో అని పెట్టానండి. కిందకి వచ్చారంటే ఇక్కడ మెయిన్ మనకి ట్యాగ్స్ అనేది ఉంటుంది. ట్యాగ్స్ మెయిన్ అండి ఈ వీడియోలకి. సో మనకి యూట్యూబ్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూట్యూబ్ లో మనకు కొత్త అప్డేట్ వచ్చింది. దీన్ని ఎలా మన యూట్యూబ్ లో సెర్చ్ చేస్తాం? 2025 అప్డేటెడ్ ఇన్ యూట్యూబ్ అని, లేకపోతే యూట్యూబ్ లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ 2025 అని అట్లా మనకు అడుగుతూ ఉంటారు కదా, యూట్యూబ్ సెర్చ్ చేస్తుంటారు కదా, దానికి సంబంధించినటివి ఇక్కడ ట్యాగ్స్ ఇవ్వాలి. సో ఇక్కడ కరెక్ట్ గా దీనికి మ్యాచ్ అయితేనే మన వీడియో పర్ఫెక్ట్ గా వాళ్ళకి చూపిస్తుంది యూట్యూబ్ అనేది. కాబట్టి మనకి దీనికి సంబంధించిన రిలేటివ్ సంబంధించిన ట్యాగ్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఈ ట్యాగ్స్ కూడా చూడండి ఫస్ట్ క్యాప్ లాక్ మనకి క్యాప్ లాక్ ఇచ్చే విధంగానే పెట్టాలి ఇక్కడ. సో ఇక తెలుగు టెక్, తెలుగు హౌ టు అండ్ ఛానల్ క్రియేటెడ్ ఇన్ తెలుగు, ఇట్లా సంబంధించినట్టు మనకి ఇన్ 2025 న్యూ అప్డేటెడ్ యూట్యూబ్. సో దీనికి సంబంధించిన రిలేటెడ్ సంబంధించినవి మనకి ట్యాగ్స్ ఇవ్వాలండి క్లియర్ గా. సో ఇక్కడ మనకి ఈ ట్యాగ్స్ అనేది ఇచ్చిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్ లో చూసారా, రైట్ సైడ్ లో నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కంపల్సరీ ట్యాగ్స్ అనేది ఫుల్ గా ఇచ్చేసేయండి. 500 ఉంటాయి. 500 ట్యాగ్స్ అయితే కంపల్సరీ 500 వరకు ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ లో చూడండి నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. అంటే నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇప్పుడు మనకి అక్కడ చూసారా మనకి యాడ్స్ సబ్ టైటిల్, అంటే మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అది మనకి టైటిల్ సబ్ టైటిల్ లో తెలుగులో రావాలంటే ఇక్కడ సబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఈ సబ్ టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయాలి. సో సేవ్ చేసినట్లయితే మనకి వీడియోలో సబ్ టైటిల్ వస్తుంది.
నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఎండ్ స్క్రీన్. ఎండ్ స్క్రీన్ అంటే మన యూట్యూబ్ లో చాలా వీడియోస్ మన దగ్గర ఉంటాయి కదా, ఆ వీడియో మనకు నచ్చిన వీడియో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ బాక్స్ లెక్క ఉంటే ఆ బాక్స్ లో క్లిక్ చేసుకొని ఆ వీడియోని అక్కడ లింక్ అనేది కాపీ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు చూసారా, అక్కడ వీడియో లింక్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ వీడియో చూపిస్తుంది. ఆ వీడియో వాళ్ళకి నచ్చినట్లయితే ఎండ్ స్క్రీన్ కి వచ్చిన తర్వాత ఆ వాచ్ చేసే వాళ్ళకి ఆ వీడియో చూపిస్తుంది. వాళ్ళైతే ఆ వీడియోని క్లిక్ చేసిన వెంటనే ఆ వీడియో కూడా వాళ్ళకి చూపించేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎండ్ స్క్రీన్ అది ఎండ్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత యాడ్ కార్డ్ అనేది కూడా సేమ్ అట్లనే ఎండ్ స్క్రీన్ లో. కాకపోతే ఇదేంటంటే ఫస్ట్ నుంచి మనకి ఒక 2 మినిట్స్ కి, 3 మినిట్స్ కి, 5 మినిట్స్ కి ఒకసారి అట్లా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే ఇది వీడియో రాదు, లింక్ వస్తుంది పైన. చూసారా, మనకి వీడియో పైన లింక్ వస్తుంది 2025 హౌ టు క్రియేటెడ్ యూట్యూబ్ ఛానల్ అట్లా లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ వీడియోని చూపిస్తుంది మనకి. సో ఇక్కడ మనం సెర్చ్ చేసుకుని తీసుకోవచ్చు. సెర్చ్ చేసి ఏ వీడియో అయితే మనం ఇక్కడ పెట్టాలనుకున్నా ఆ వీడియోని సెర్చ్ చేసుకోవచ్చు. అంటే 5 వీడియోస్ మాత్రమే ఇవి. సో ఇటు సేవ్ చేయండి. సేవ్ చేసిన నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన చెక్స్ అని వస్తాయి. చెక్స్ అంటే కాపీరైట్స్ ఏదైనా దీనికి ఈ వీడియోకి ఉన్నాయా లేదని చెక్ చేస్తుంది. లేని సమయంలో మనం నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన ఇక్కడ చూసానండి విజిబిలిటీ ఇక్కడ ప్రైవేట్, అన్లిస్ట్, పబ్లిక్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అన్లిస్ట్ లో పెట్టే అప్లోడ్ చేయండి. ఇక్కడ మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు అండి. డే టు టైం, ఏ టైంలో ఏ డేట్ లో మనకి వీడియో అప్లోడ్ అవ్వాలి ఆటోమేటిక్ గా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఫస్ట్ అయితే మనం అన్లిస్ట్ లో పెట్టి అప్లోడ్ చేద్దాం. సో ఇక్కడ అన్లిస్ట్ లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ బటన్ ఉంది కదా కింద, ఆ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. వన్స్ మనం సేవ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇది వీడియో అనేది మనకి వైట్ స్టూడియోకి అప్లోడ్ అవుతుంది. బట్ ఇది అన్లిస్ట్ లోనే ఉంటుందండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి చూసారా విజిబిలిటీ కింద అన్లిస్ట్ అని ఉంది. ఆ అన్లిస్ట్ అనేది మనం ఇంకా పబ్లిక్ లో పెట్టాల. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. టైటిల్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్ ఇచ్చాము. అండ్ మనకి కిడ్సా కాదా అని వీడియో గురించి అక్కడ ఎస్ఆర్ నో ఇచ్చాము. దాని తర్వాత ట్యాగ్స్ ఇచ్చాము. దాని తర్వాత మనకి ఇక్కడ చూసారంటే అన్లిస్ట్ లో ఉంది. అన్లిస్ట్ తర్వాత కింద సబ్ టైటిల్ ఇచ్చాము, ఎండ్ స్క్రీన్ ఇచ్చాము, యాడ్ కార్డ్స్ ఇచ్చాము. సో ఇప్పుడు మనం ఈ వీడియోని ఒకవేళ రిలీజ్ చేయాలనుకుంటే అక్కడ అన్లిస్ట్ కాడ పబ్లిక్ అని పెట్టండి. పబ్లిక్ అనేది రిలీజ్ చేసిన వెంటనే వన్స్ మనం పబ్లిక్ పెట్టిన వెంటనే అప్లోడ్ అయిపోతుంది యూట్యూబ్ లో వీడియో. సో మనకి ఈ వీడియో సేమ్ మేము ఇప్పుడు ఎలా ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చాం సేమ్ అలానే ఇవ్వండి. మీకు కంపల్సరీ వ్యూస్ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.